నీ చదువు ఎలా సాగుతోంది? నీకు చెల్లి విషయం గురించి తెలుసు కదా? అక్క చెప్పింది. నేను ఇప్పటివరకు తన్నేమీ అడగలేదు. నువ్వు వచ్చి అడుగుతావని ఆగాను. మనకి కులమతాలతో పట్టింపు లేదు, కానీ నువ్వు ఒకసారి తనతో మాట్లాడి చూడు. నీతో పాటు కలిసి చదువుకున్నాడే కదా. నేను మాట్లాడతాను. ఇక తన విషయం, జైన్ గురించి ఏ సమాచారం లేదని ప్రభాస్ సార్ చెప్పారు. ఆ తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా ఒక లెటర్ ఇచ్చామంటే ఎంబసీ ద్వారా అడగచ్చని అందరూ చెప్పారు. అలాగైనా కాస్త ప్రయత్నిద్దాం. సరే. ప్రాణాలతో ఉన్నాడో చనిపోయాడో తెలియకుండా నా కూతురు ఎన్నేళ్లుగా బతుకుతోంది. తన లోపలున్న బాధను బయటికి కనిపించనివ్వట్లేదు. అంతా మనసులోనే దాచుకుంది. నాకు తెలుసు. సొసైటీ నుండి 3-4 సార్లు నోటీస్ వచ్చింది. డబ్బులు ఇవ్వకపోతే జప్తు చేస్తామన్నారు. ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. నీ చదువు పూర్తయి నీకు మంచి ఉద్యోగం దొరికే వరకు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాధవన్ మాకు చాలా బాగా తెలిసిన ఆయన. నేను ఈ బ్యాంకులో ప్రెసిడెంట్గా ఉండడానికి ముఖ్య కారణం ఆయన్నే. కానీ ఇప్పుడు ఆయనే రూల్స్ని బ్రేక్ చేస్తే ఏం చేస్తాం? పార్టీకి సంబంధించిన సమస్య ప్రూఫ్స్తో పాటు వాదించడమే మంచిది. కానీ మాధవన్ ఏం చేశారు? జెండా పట్టుకుని రోడ్డు మీదకి ఎక్కారు. ఇలా ఆయన తప్పు చేయడం వల్ల ఆ పార్టీ గెలిచే అవకాశం లేదు. సార్, నేను ఇదిగో ఈ నోటీస్ గురించి మాట్లాడడానికి వచ్చాను. అదే బాబు నేను చెప్తున్నాను. నన్ను అడిగితే జప్తు చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఒంటరిగా నేనేం చేయగలను? డైరెక్టర్ కూడా నిర్ణయం తీసుకోవాలి. ఏంటి సార్, ఆ లోన్ విషయం నేను చెప్పా కదా, కేవలం 20 సెంట్ల భూమికి ఎడ్యుకేషన్ లోన్ అమౌంట్ అంత ఇవ్వడం కుదరదయ్యా. అలా అనకండి సార్. నర్సింగ్ చదువుకోవాలని నా కూతురికి చాలా ఆశ. ఇదిగో, అది డబ్బున్న వాళ్ళ పిల్లల్ని చదువుకోనివ్వు. నువ్వు నీ కూతుర్ని టీటీసీకి గానీ లేదా బట్టల కొట్టుకు పంపించు. చూడండి, మార్చి నెల ముగిసేలోపు కాస్తైనా డబ్బు కడితే నా సొంత రిస్కుతో జరగాల్సిందాన్ని కొన్ని రోజుల వరకు ఆపగలను. ఏంటి, మీ వల్ల అవుతుందా? ట్రై చేస్తాను సార్. సరే సార్, ఇలా చూడండి, మీరు ఇక్కడ నిల్చోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. జాబ్ వీసాకి 10 lakhs పే చేయాలి. 5 lakhsకి హైయర్ స్టడీస్కి వీసా దొరుకుతుంది. స్టడీ అంటే వర్క్ విత్ వీసా. ఇది ఒక చిన్న అడ్జస్ట్మెంటే. మాట వరుసకు ఒక కాలేజీలో చేరుతాం. తర్వాత పార్ట్ టైం కోసం ఒక జాబ్. విత్ ఇన్ 6 months మనం అక్కడ సిటిజన్షిప్ కోసం అడగచ్చు. అంటే షేకుల్ని లైట్గా మనం మోసం చేద్దాం. హలో, కూర్చో ఒక్క నిమిషం. నో, దేనికి భయపడకండి. నేను ఇలాంటి కేసులు ఎన్ని చూసుంటాను. మీరు ఇక్కడికి రండి, అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్తాను. ఓకే, అది కాల్ చేసి రండి. ఓకే, సరే. చెప్పరా, ఏంటి ఎప్పుడొచ్చావు? ఈరోజు పొద్దున్న. నేను ఈ గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. 10వ తరగతి అప్పుడు టీచర్ నేను కాపీ కొడుతున్నానని బయటికి పంపించకుండా ఉంటే అప్పుడు నేను ఇదంతా సాధించేవాడినే కాదు. అవును, నువ్వేదో రీసెర్చ్ చేస్తున్నావని విన్నానే. తెలుగు గురించి. తెలుగు గురించా? ఏంట్రా నువ్వు? రే, ఈ కాలంలో తెలుగు చదువుకొని ఏం చేస్తావురా? నువ్వు అవన్నీ వదిలేసి నాతో పాటు వచ్చాయి. ఒక సిబిఎస్ఈ స్కూల్ మొదలు పెడదామని ఆలోచన ఉంది. ఎందుకురా నవ్వుతున్నావు? రే, ఈ కాలంలో డబ్బులు సంపాదించాలంటే కేవలం 4 బిజినెస్లే ఉన్నాయి. చదువు, మెడికల్, డివోషన్, ఇంకా రియల్ ఎస్టేట్. నువ్వు నాతో పాటు రారా. ఎడ్యుకేషన్ బిజినెస్లో మనం ఒక లెవెల్లో సంపాదిద్దాం. నాకంటూ ఒక పని ఉంది. ఓహో, ఏం పని? హై రేంజ్లో గ్రేట్ వే పిగ్ ఫామ్లో. ఓహోహో, పిగ్ మ్యాన్, సూపర్. అది సరే కానీ నీకు మ్యారేజ్ సెట్ అయిందా? లేదు. నా విషయం నీకంతా ఓపెన్గా చెప్తాను. స్టార్టింగ్లోనే తను నాకు తెలుసు. 10-15 ఏళ్ళుగా ఫ్యామిలీతో వేరే చోట ఉంటుంది. పోయిన నెల నేను కూడా వెళ్ళాను దుబాయ్కి. నిజం చెప్పాలంటే అమ్మాయి చూడ్డానికి అంతగా ఏం బాలేదు, యావరేజ్గా ఉంటుంది. కానీ నేను అవన్నీ చూడలేదు. మన అవసరానికి సరిపడేంత డబ్బుందిరా.
నెక్స్ట్ మంత్ నిశ్చితార్థం ఉంటుంది, నీకు ఫోన్ చేస్తారా? సరేరా, నేను వస్తాను. ఏంటి వెళ్తున్నావా? నువ్వు నీ పని చూసుకోరా. అరే, ఇంకా నీ సిస్టర్ ఉంది కదా, అదే శ్రీముఖి. షీఈస్ వెరీ స్మార్ట్. ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి టీచర్ అంటే ఎంతో అభిమానం. ఓకే. నర్సింగ్ బోర్ కొడుతుంది, ఏరోనాటిక్స్కి ట్రై చేస్తాను. ఏరోనాటిక్స్ అంటే చాలా రిస్క్, ఎందుకు టైం వేస్ట్ చేయడం? నర్సింగ్ అయితే ఈజీగా అయిపోతుంది కదా. అయినా నాకు అది ఇష్టమే. అక్క, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? వాడిని కలిసావా? తర్వాత ఏమైంది? డబ్బు అంతస్తు రాగానే కొంతమంది మారిపోతారక్క. అది జరగదు. శ్రీ, వాడు నువ్వనుకుంటున్నట్టు కాదు. వాడికి నిశ్చితార్థం కూడా జరగబోతుంది. వేరే దేశం అమ్మాయి. నీ మనసులో ఏదన్నా ఉంటే అదంతా మర్చిపో. ఏమైంది? తనకి విషయం అంతా చెప్పాను. శ్రీ, మన ప్రశ్న అమ్మితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. అదే, ఈ కంప్యూటర్ అవి ఇవి వచ్చిన తర్వాత ప్రెస్లో పనే లేదు. ఇప్పుడు ఈ ప్రెస్ అంతగా ఎవరికి ఉపయోగపడటం లేదు. ఇంతకుముందు బస్ టికెట్లు ఉండేవి, ఇప్పుడు టికెట్ మిషన్ వచ్చాక ఆ పని కూడా పోయింది. ఒక అతను వచ్చి అడిగాడు, పెద్దగా బేరం కుదరలేదు. అతనికి ఇస్తే వచ్చిన డబ్బుల్లో కొంతైనా సొసైటీలో కట్టొచ్చు కదా. బాబు, నిద్రొస్తోందా? ఇవి రేపు ఉదయం వరకు ఇచ్చేయాలి. ఇవి అయిపోగానే బయలుదేరదాం. సార్, సార్, ఈ చైరు